ఆ రోజు చేయడం జరిగింది. ఈ ఉద్యమానికి బీసీల యొక్క పోరాటానికి మీరు భయపడి రాహుల్ గాంధీ ప్రెజర్ కూడా మీపై ఉండడం వల్ల రేవంత్ రెడ్డి గారు మీరు కులగణన చేస్తాను ముందుకొచ్చి అప్పుడు కూడా రకరకాల ఎత్తు వేసారు. మీరు కమిషన్ వేయకుండా డెడికేటెడ్ కమిషన్ వేయకుండా కులగణన చేస్తాను ముందుకొచ్చారు. అట్లా చేస్తారు. డెడికేటెడ్ కమిషన్ ఇవ్వకపోతే న్యాయం చిక్కులు వస్తాయని చెప్పేసి మేము ఇదే వేదిక మీద డెడికేటెడ్ కమిషన్ వేయండి, కొంతమంది మేధావుల సలహాలు తీసుకోండి, ముఖ్యంగా చిరంజీవి గారు, సింహాద్రి గారు, జస్టిస్ ఈశ్వర లాంటి యొక్క సలహాలు తీసుకోమని చెప్పేసి ఇదే వేదికగా మేము ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి లెటర్ కూడా రాయడం జరిగింది. దాంతో వారు ఎన్నికకి వచ్చి మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ కూడా వేయడం జరిగింది. ఇదే చిరంజీవి లాంటి వాళ్ళని కూడా మరి వాళ్ళ సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇలా కులగణన చేయడం కోసము ఒక ప్రయత్నం చేసి కులగణన చేసిన అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ముందర పెట్టింది. అనేక సంశయాలు ఉన్నాయి. కులగణన సరిగా జరగలేదని చెప్పేసి అనేక సంశయాలు ఉన్నాయి. చాలామందిని వారు కలలేదు అనే సంశయాలు ఉన్నాయి. సరే, అయినప్పటికీ మీరు చెప్తున్న లెక్కనే ఇలా 56% లెక్క ఉందని చెప్పేసి ఒకటి ముందు తీసుకొచ్చారు. దాంట్లో 46% హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు ఉన్నారని చెప్పేసి మీరు ముందు తీసుకొచ్చారు. మేము దాంట్లోకి వెళ్ళట్లేదు. ఓకే, మీరు చెప్పిన డాక్యుమెంటే కరెక్ట్ అని ఒప్పుకుందాం కాసేపటికి. ఇవాళ మీరేమంటున్నారు? మళ్ళీ నేను కులగణన చేసినా, ఇక రిజర్వేషన్లు 42% పెంచేసినా, నాకు మిత్రుడే రేవంత్ రెడ్డి గారు, గతంలో నేను కలిసి పనిచేసిన వారితో, వారు న్యూస్ ఛానల్ కమల్ హాసన్ కంటే ఎక్కువ యాక్ట్ చేస్తున్నాడు. మావాడు కమల్ హాసన్ కంటే ఎక్కువ యాక్షన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎంత గొప్ప యాక్టర్ కనిపిస్తున్నాడు మీరంటే. కమల్ హాసన్ కంటే ఎక్కువ యాక్టర్ ఎప్పుడైంది మీరు? ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మించి, కమల్ హాసన్ మించి ఇలా మీరు యాక్షన్ చేస్తున్నారు, నటిస్తున్నారు. ఏమంటారు? నిన్న మొత్తం కొంతమంది సంఘాలు, మా మిత్రులు కూడా కొంతమంది ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వంత పడే సంఘాలు కూడా కొన్ని తయారైనవి, కొన్ని మోపైనవి. వీళ్ళు దండలేస్తారు, వీళ్ళు దండలు వేయించుకుంటుండు. ఏదిగా నేను 45% పెంచేసినా, అదే సినిమాలో కోట శ్రీనివాసరావు కనుక ఆ చికెన్ అది కోడి అన్న పెడితే ఇక మేము తీసుకొని తినాలన్నట్టుగా ఆ రోజు మన సినిమాలో చూసినాం, అందరికీ తెలుస్తుంది. అట్లా ఇప్పుడు ఈ 42% పెంచి కాగితాల మీద పెంచి బిల్లు పెట్టి 42% ఢిల్లీ, ఇక నరేంద్ర మోడీ చేయాలి, ఢిల్లీ చేయాలి, రాహుల్ గాంధీ చేస్తాడు, మేము కొట్లాడతాము, 9th షెడ్యూల్లో చేర్చాలి అని కొత్త ఒక సూత్రీకరణ తీసుకొచ్చి దాంతో మాకు అవుతుంది అన్న పద్ధతిలో ఇక మీరంతా ఢిల్లీ రండి అని ఆయన చెప్తుంటే ఇదంతా మన వాళ్ళంతా కొన్ని సంఘాలు కూడా దానికి తందాన అనే పరిస్థితి కనిపిస్తూ ఉన్నారు. ఒకటి అడుగుతా ఉన్నాను, బీహార్లో నితీష్ కుమార్ గారు, మీరు నిన్న రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు, చాలా గొప్పగా చెప్పారు. ఆయన కులగణన ఎందుకు చేస్తున్నామంటే కోట్లు కొట్టేసినాయి కాబట్టి, మీ లెక్కెంతో తెలియదు కాబట్టి మేము, కానీ కోట్లు గతంలో కొట్టేసినాయి, అందుకోసమే కులగణన అంశం ముందుకు తీసుకొచ్చిన రాహుల్ గాంధీ. ఈ కులగణనతోటి కోట్లు కొట్టేయాయి కాబట్టి ఈ కులగణన అందుకోసం చేసినా, మీకు లాభం చేసినా అని అన్నాడు. సరే, ఈ కులగణన చేసి నితీష్ కుమార్ గారు బీహార్లో 63% బీసీలు అని తెలిసిన ఆయన. బీహార్లో 63.13% ఉందని 2023లో తేల్చి దాంట్లో ఎంబీసీలు 36%, ఓబీసీలు 27% ఉన్నారని తేల్చి 2 లక్షల ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి ఫిలప్ చేసిండ్రు. కులగణన చేసినా అని చెప్తున్నాం, 40% ఇచ్చి మేము ఢిల్లీకి పంపిస్తున్నాం అని చెప్తున్నాం, తప్పించుకుంటున్నాం. నీ బాల్ ఇక్కడ ఉన్నటువంటి కోట్ల ఉన్నటువంటి బాల్ని ఢిల్లీకి మేము కొట్టేసి, ఆయన మంచి ఫుట్బాల్ ప్లేయరు రేవంత్ రెడ్డి గారు, మంచి ఫుట్బాల్ ప్లేయర్ ఆయన, ఢిల్లీకి కొట్టేసి నేను మంచిగా చాకచక్యంగా మారోడోన లెక్క నేను ఫుట్బాల్ బ్రహ్మాండంగా నేను ఢిల్లీకి పంపించాలని మీరు అంటున్నారు. ఇంత 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 నటించడం మీకు అవసరమా? ఇంత మోసం చేయడం అవసరమా? బీసీలని కడుపులో కత్తులు పెట్టుకుని ఎందుకు బీసీలు మోసం చేస్తున్నారు మీరు? ఇదే నితీష్ కుమార్ గారు బీహార్లో కులగణన చేసిండ్రు, చేసి 63% తేల్చిండ్రు. తేల్చి బీసీలకు 27%, ఎంబీసీలకు 36% రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేసే జీవో తెచ్చి ఉద్యోగాల్ని నింపిండు. 2 లక్షల ఉద్యోగాల్లో దాదాపుగా 63% అంటే 1,10,20,000 ఉద్యోగాలు బీసీలు అక్కడ పొందిండ్రు. కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 1 కానీ, అన్ని గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 ఉద్యోగాలు నితీష్ కుమార్ గారు ఇంప్లిమెంట్ చేసిండ్రు. పాట్నా హైకోర్టు కొట్టేసిన తర్వాత విషయం. కానీ మీరేం చేయాలి? నితీష్ కుమార్ లాగా మీరు ఇంప్లిమెంట్ చేయాలి కదా.
42% విద్యా ఉద్యోగ రంగాల్లో 42% స్థానిక సంస్థల్లో మీరు ఇంప్లిమెంట్ చేయాలి కదా, జీవో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలి కదా. నా చేతిలో లేదు, ఢిల్లీ చేతిలో ఉన్నది అని ఎందుకు తప్పించుకుంటున్నారు? దానికి కొన్ని సంఘాలు ఎందుకు వంతమాడుతున్నాయి? ఎందుకు మీరు ద్రోహాలు చేస్తున్నారు? రోజు బీసీఎం చెప్పి మాట్లాడే నాయకులు ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇలా సన్మానాలు చేస్తున్నారు? ఏం సాధించిన సన్మానాలు చేస్తున్నారు మీరు? అంటే రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తారు, మీరు కూడా బీసీలు మోసం చేస్తారా సంఘాల నాయకులు? ఇది చాలా దుర్మార్గం. చారిత్రకంగా మనం అంతా కూడా మీరందరూ కూడా మోసం చేసిన వాళ్ళైతే ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను నేను. సంఘాల నాయకులకు కూడా, మేధావులంటూ చెప్పుకుంటూ కూడా ఇవాళ ఇమీడియట్గా నితీష్ కుమార్ ఎట్లయితే ఇంప్లిమెంట్ చేసిండో మీరు చేయండి. ఇది సమాఖ్య ప్రభుత్వం. రాష్ట్రాలకి చట్టాలు చేసుకొని ఇంప్లిమెంట్ చేసే హక్కు ఉన్నది. బిల్లును మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు, మిమ్మల్ని ఎవరు ఆపరు. తర్వాత కోర్టులు ఏం చేస్తేనే తర్వాత విషయం. ఎన్టీ రామారావు గారు చరిత్రను మిగిలిపోయారు. మీరు కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. ఎన్టీ రామారావు గారు రామచంద్రరావు కమిషన్ వేసి 80s లో 44% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిండు. సరే, కోర్టులు కొట్టేసిన తర్వాత విషయం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎన్టీ రామారావు గారు లాగా, నితీష్ కుమార్ లాగా మీరు ఇమీడియట్గా ఈ రిజర్వేషన్ 2 జీవోలు తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు ఒక జీవో, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లకు ఒక జీవో తీసుకొచ్చి ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి బీసీ జనసభ, మిగతా హిందూ బీసీ మహాసభ, మా సంఘాలు, విద్యార్థులు అందరం కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు 9th షెడ్యూల్ అని కూడా ఒక అంశం తీసుకొచ్చిండ్రు. 9th షెడ్యూల్లో ఏదైతే తమిళనాడులో బ్రహ్మాండంగా 9th షెడ్యూల్ నేర్చుకొని వాళ్ళు కొట్లాడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఆ రోజు జయలలిత గారు 9th షెడ్యూల్లో మరి చేర్చుకోవడం జరిగింది. దాన్ని కోర్టులు కొట్టేయని పరిస్థితి కనిపిస్తున్నది. 9th షెడ్యూల్లో చేర్చడం కోసం కొట్టాడదాం, అది సెకండరీ. కానీ ఫస్ట్ మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి మీ నిజాయితీ నిలుపుకొని, మీరు ఇచ్చిన మాటను నిలుపుకొని, రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, పదే చెప్తున్నారు ఎవరెంతుంటే వాటా ఇస్తామని చెప్పేసి. అట్లాగే మీరు కూడా చెప్పిండ్రు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. కాబట్టి మీ నిజాయితీ ఎప్పుడు నిరూపించబడుతుంది? మీరు 42% రిజర్వేషన్ని విద్యా ఉద్యోగ రంగాల్లో మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు, అట్లాగే 42% స్థానిక సంస్థల్లో మాకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మీరు నిజాయితీ పనులుగా నిలబడతారు తప్ప తప్పించుకొని మారడోనా లాగా బ్రహ్మాండంగా మీరు ఫుట్బాల్ ప్లేయరు, కమల్ హాసన్ లెక్క మంచిగా యాక్టర్ అయిపోయినారు. ఇప్పుడు బ్రహ్మాండంగా అందరినీ దబాయిస్తున్నారు. నిన్న నేను ఇట్లా చేసినా అట్లా చేసిన, నేను ఫౌండేషన్ వేసినా, మీరు దీన్ని కాపాడుకోవాలి, కూలగొట్టుకుంటారా ఉంచుకుంటారా మీ ఇష్టం, నేనైతే అద్భుతంగా చేసినా, నేను మరో పూలేనైనా మరో అంబేద్కర్నైనా అని ఆస్కార్ లెవెల్లో మీరు నటిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇంత దిగజాడడం అవసరం మీకు? అంటే కనీసం మేము గొర్రెలు కాస్తున్నాయా? మేమంతా గుర్తు చేసుకుంటున్నాము, కానీ చదువుకున్నాం. మా అయ్య మా తాత ముత్తాతలు అంటే చదువుకోలేదు. ఇలా మేము చదువుకున్న వాళ్ళం ఉన్నాం. ఇడా మేము పొలిటికల్ సైన్స్ చదివిన పిల్లలు మేమంతా ఇక్కడ ఉన్నాము. మా దత్తాత్రేయ ఉన్నాడు, మా 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 అడ్వకేట్ ఉన్నాడు ఇక్కడ, మా సిద్ధాంత్ ఉన్నాడు, అనేక మంది ఉన్నాం కదా ఇక్కడ. సమాఖ్య సిస్టంలో, ఫెడరల్ సిస్టంలో ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు చట్టాలు చేసుకుని ఇంప్లిమెంట్ చేసుకునే హక్కు ఉన్నది. కాబట్టి ఇమీడియట్గా మీరు చట్టం చేయండి. 9th షెడ్యూల్ ఇంకొక అంశం చెప్తున్నాను నేను, చాలా మంది తెలియదు, కొంచెం తెలుసు కొంచెం తెలియదు. 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాత కూడా అది గ్యారంటీ లేని పరిస్థితి కనిపిస్తున్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు 2007లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఐఆర్ కుల్హై కమిషన్, ఐఆర్ కుల్హై విషయంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 1973 తర్వాత law added to the 9th schedule after 1973 could be challenged if they violated the basic structure of Indian Constitution. 72 తర్వాత 9th షెడ్యూల్లో చేర్చిన అంశాన్ని సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ వచ్చింది 2007లో. అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఇదే కదా రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తుంది. కాబట్టి ఇమీడియట్గా మేము డిమాండ్ చేస్తున్నాము, మీరు 2 జీవోలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వండి.
లేకపోతే మరో తెలంగాణ ఉద్యమం లెక్క మా పిల్లలందరూ రోడ్ల మీదకి వస్తారు. మాకు మా ఉద్యోగాలు కావాలి. ఆ రోజు తెలంగాణ కోసము మేము అరెస్ట్ అయినాం, మేము జైలుకు పోయినాం, మా పిల్లల ఉద్యోగాల కోసం మా ఉద్యోగాలు వదులుకున్నాం. ఆ రోజు నేను గ్రూప్ 1 మెయిన్స్ రాసిన 2 సార్లు. మా పిల్లలందరూ కూడా చాలామంది ఉద్యోగాలు వదులుకొని మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మా ఉద్యోగాలు మాకు కావాలని ఆ రోజు మేము కొట్లాడినాము. వచ్చిన తెలంగాణలో ఇలా మా వాటా మాకు రావాలి. మేము బీసీలం 56% ఈ రాష్ట్రంలో ఉన్నాం. ఇమీడియట్గా 42% విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి ABCD ఈ గ్రూపులు ఉన్నాయి. మాకు 4 గ్రూపులు. ఎవరికి 42%లో ఎవరి జనాభా ఎంత ఉంటే అంత ABCD ఈ గ్రూపుగా వర్గీకరించాలి. దామాషా ప్రకారం ఏ గ్రూపులో ఉన్న వాళ్ళ జనాభా ఎంతున్నది, B గ్రూపులో ఉన్న వాళ్ళ జనాభా ఎంతున్నది, C గ్రూపులో ఉన్న జనాభా ఎంతున్నది, D గ్రూపులో ఉన్నది ఎంతున్నది, ఈ గ్రూపులో ఎంతున్నది, ఈ 5 కేటగిరీలకు సంబంధించినటువంటి జనాభా దామాషా ప్రకారము ఈ 42% ని డివైడ్ చేసి వర్గీకరణ చేసి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ వర్గీకరణ ఉన్నది, మాకు ఇక్కడ ప్రాబ్లం లేదు. కాబట్టి ఇమీడియట్గా జీవో తీసుకురండి, ఇంప్లిమెంట్ చేయండి. అట్లా చేయకుండా మీరు కమలాసన్ లెక్క నాటకాలాడి మారడం లెక్క మేము ఢిల్లీకి పంపిస్తాం, మీరంతా మా ఎంటర్ రండి అని చెప్పేసి అంటే వస్తాం. ఫస్ట్ నువ్వు రా, ఫస్ట్ నువ్వు ఇంప్లిమెంట్ చేయి. ఇంప్లిమెంట్ చేసినా కూడా నీతో ఢిల్లీకి వస్తాం. ఢిల్లీకి వచ్చినా కూడా మోడీ సంగతి మిగతా సంగతి మనం చేసుకుందాం. మొత్తం 56% బీసీలు ఏంటి వస్తారు, ఎప్పుడు వస్తారు? నువ్వు 42% మాకు ఇక్కడ ఇచ్చిన తర్వాత, నువ్వు స్థానిక సంస్థలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, నువ్వు విద్యా ఉద్యోగ రంగాల్లో మాకు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మేము వస్తాం. మేము కానీ ఉట్టిగానే మేము మీకు బెల్లం చూపిస్తాం, మోచేకి బెల్లం పెడతాం, మీరు రండి అంటే రావడానికి మేము గొర్రెలం కాదు, మేము మేకలం కాదు. మేము గొర్రెల కాసిన వాళ్ళమే, మేకలం కాసిన వాళ్ళమే. మాకు మనసును కూడా ఆగడం తెలుసు, మాకు రాజ్యాంగం తెలుసు, మాకు చట్టాలు తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డికి చెప్తున్న ఖబర్దార్, నువ్వు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయి. చేయకపోతే ఇమీడియట్గా దీనికోసము మొత్తం మేధావులతోటి అన్ని కుల సంఘాలతోటి 27వ తారీఖు నాడు మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టబోతా ఉన్నాం, ఈ మార్చి 27వ తారీఖు నాడు. అట్లాగే ఏప్రిల్ 12వ తారీఖు నాడు వేలాది మందితోటి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం చేస్తాము. తర్వాత ఇంకా అవసరమైతే ఇంకా కార్యాచరణ చేస్తాము. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న బీసీలు అందరం కూడా ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాము. మా పిల్లలకు మాకు ఉద్యోగాలు కావాలి. మా జనరేషన్ పోయింది. మేమంతా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసి మేము ఎట్లా ఉద్యోగాలు పోగొట్టుకున్నాము. కానీ మా తమ్ముళ్ళకు మా పిల్లలకు ఉద్యోగాలు రాకుండా ఉంటే ఊరుకునేడానికి సిద్ధంగా లేము. ఇప్పటికీ ఈడబ్ల్యూఎస్ పేరిట ఇలా 10% రిజర్వేషన్ పోయినాయి. SC ST సోదరులకి వాళ్ళ జనదామాస ప్రకారం వాళ్ళకి వస్తున్నాయి. మేమేం పాపం చేసినాం? మాకెందుకు రావద్దు ఉద్యోగాలు? మా పిల్లలు ఎందుకు ఉద్యోగాలు చేయొద్దు? కాబట్టి మరో తెలంగాణ పోవడానికి మేము సిద్ధమవుతున్నాము. మా ఉద్యోగాలు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా వాటా మాకు దక్కాలి. ఇమీడియట్గా నువ్వు ఇంప్లిమెంట్ చేయి. థ్యాంక్ యూ. సిద్ధేశ్వరన్న మాట్లాడు. మీడియా సోదరులకు మీ ద్వారా బీసీ ప్రజలకు అట్లాగే ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా విషయం ఏంటంటే, మొన్న బిల్లు బీసీ బిల్లులు పెట్టి నేను ఢిల్లీకి పంపిస్తున్నా, ఆడ కొట్లాడండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి బీసీ ఉద్యమకారుల మీద బాధ్యత పెడుతున్నాడు. ఎప్పుడూ మేము కొట్లాడుతూనే ఉండాలి. తెలంగాణ ఉద్యమ సమయంలోనేమో కానీ మేము కొట్లాడి సచ్చి బతికి జైళ్ళకు పోయినప్పుడు ఆయనే ఆ ప్రొపగేట్ చేసి చేసి ఆ రోజు మొత్తము ఈ విషయాన్ని తెలంగాణ సమాజానికి చెప్పడం జరిగింది. దాని మీద సీరియస్గా ఇదే సామాజిక ప్రెస్ క్లబ్ వేదికగా రౌండ్ టేబుల్ సమావేశాలు మీ అందరూ సాక్ష్యం. అప్పుడు దానికి ఇందిరా పార్క్ దగ్గర మహాధర్ణ, ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్ష, రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అనేక కార్యక్రమాలు ఆ రోజు బీసీ జనసభ మిగతా సంఘాలతో కలిసి మిత్రులు సిద్ధేశ్వరం లాంటి ఒక సీనియర్ ఉద్యమకారుడితో కలిసి మేమంతా ఆ రోజు చేయడం జరిగింది. ఈ ఉద్యమానికి బీసీల యొక్క పోరాటానికి మీరు భయపడి రాహుల్ గాంధీ ప్రెజర్ కూడా మీపై ఉండడం వల్ల రేవంత్ రెడ్డి గారు మీరు కులగణన చేస్తారని ముందుకొచ్చారు. అప్పుడు కూడా రకరకాల ఎత్తు వేసారు. మీరు కమిషన్ వేయకుండా, డెడికేటెడ్ కమిషన్ వేయకుండా కులగణన చేస్తారని ముందుకొచ్చారు. అట్లా చేస్తారు. డెడికేటెడ్ కమిషన్ ఇవ్వకపోతే న్యాయం చిక్కులు వస్తాయని చెప్పేసి మేము
ఇదే వేదిక మీద డెడికేటెడ్ కమిషన్ వేయండి, కొంతమంది మేధావుల సలహాలు తీసుకోండి, ముఖ్యంగా చిరంజీవి గారు, సింహాద్రి గారు, జస్టిస్ ఈశ్వరయ్య లాంటి యొక్క సలహాలు తీసుకోమని చెప్పేసి ఇదే వేదికగా మేము ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి లెటర్ కూడా రాయడం జరిగింది. దాంతో వారు ఎన్నికొచ్చి మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ కూడా వేయడం జరిగింది. ఇదే చిరంజీవి లాంటి వాళ్ళని కూడా మరి వాళ్ళ సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇలా కులగణన చేయడం కోసము ఒక ప్రయత్నం చేసి కులగణన చేసిన అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ముందర పెట్టింది. అనేక సంశయాలు ఉన్నాయి, కులగణన సరిగా జరగలేదని చెప్పేసి అనేక సంశయాలు ఉన్నాయి. చాలామందిని వారు కలలేదు అనే సంశయాలు ఉన్నాయి. సరే, అయినప్పటికీ మీరు చెప్తున్న లెక్కనే ఇలా 56% లెక్క ఉందని చెప్పేసి ఒకటి ముందుకు తీసుకొచ్చారు. దాంట్లో 46% హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు ఉన్నారని చెప్పేసి మీరు ముందుకు తీసుకొచ్చారు. మేము దాంట్లోకి వెళ్ళట్లేదు. ఓకే, మీరు చెప్పిన డాక్యుమెంటే కరెక్ట్ అని ఒప్పుకుందాం కాసేపటికి. ఇవాళ మీరేమంటున్నారు, మళ్ళీ నేను కులగణన చేసినా, ఇక రిజర్వేషన్లు 42% పెంచేసినా, నాకు మిత్రుడే రేవంత్ రెడ్డి గారు, గతంలో నేను కలిసి పనిచేసిన వారితో, వారి న్యూస్లో కమల్ హాసన్ కంటే ఎక్కువ యాక్ట్ చేస్తున్నాడు మావాడు. కమల్ హాసన్ కంటే ఎక్కువ యాక్షన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎంత గొప్ప యాక్టర్ కనిపిస్తున్నాడు మీరంటే, కమల్ హాసన్ కంటే ఎక్కువ యాక్టర్ ఎప్పుడైంది మీరు? ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మించి, కమల్ హాసన్ మించి ఇలా మీరు యాక్షన్ చేస్తున్నారు, నటిస్తున్నారు. ఏమంటారు? నిన్న మొత్తం కొంతమంది సంఘాలు, మా మిత్రులు కూడా కొంతమంది ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వంతవాడే సంఘాలు కూడా కొన్ని తయారైనవి, కొన్ని మోపైనవి. వీళ్ళు దండలేస్తారు, వీళ్ళు దండలు వేయించుకుంటుండు. ఏగా నేను 45% పెంచేసిన, అదే సినిమాల కోట శ్రీనివాసరావు కనుక ఆ చికెన్ అది కోడి అన్న పెడితే మనం తీసుకొని తినాలన్నట్టుగా ఆ రోజు మన సినిమాలో చూసినాం, అందరికీ తెలుస్తుంది. అట్లా ఇప్పుడు ఈయన 42% పెంచి, కాగితాల మీద పెంచి బిల్లు పెట్టి 42% ఢిల్లీ, ఇక నరేంద్ర మోడీ చేయాలి, ఢిల్లీ చేయాలి, రాహుల్ గాంధీ చేస్తాడు, మేము కొట్లాడతాము, 9 సిటీలో చేర్చాలి అని కొత్త ఒక సూత్రీకరణ తీసుకొచ్చి దాంతో మాకు అవుతుంది అన్న పద్ధతిలో ఇక మీరంతా ఢిల్లీ రండి అని ఆయన చెప్తుంటే, ఇదంతా మన వాళ్ళంతా కొన్ని సంఘాలు కూడా దానికి తందాన అనే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒకటి అడుగుతా ఉన్నాను, బీహార్లో నితీష్ కుమార్ గారు, మీరు నిన్న రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు, నాకు చాలా గొప్పగా చెప్పారు ఆయన. కులగణన ఎందుకు చేస్తున్నామంటే కోట్లు కొట్టేసినాయి కాబట్టి, మీ లెక్కెంతో తెలియదు కాబట్టి మేము, కానీ కోట్లు గతంలో కొట్టేసినాయి, అందుకోసమే కులగణన అంశం ముందుకు తీసుకొచ్చిన రాహుల్ గాంధీ. ఈ కులగణనతోటి కోట్లు కొట్టేయాయి కాబట్టి ఈ కులగణన అందుకోసం చేసినా, మీకు లాభం చేసినా అని అన్నాడు. సరే, ఈ కులగణన చేసి నితీష్ కుమార్ గారు బీహార్లో 63% బీసీలు అని తెలిసిన ఆయన. బీహార్లో 63.13% ఉందని 2023లో తేల్చి దాంట్లో ఎంబీసీలు 36%, ఓబీసీలు 27% ఉన్నారని తేల్చి 2 లక్షల ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి ఫిలప్ చేసిండ్రు. కులగణన చేసినా అని చెప్తున్నావు, 40% ఇచ్చి మేము ఢిల్లీకి పంపిస్తున్నాం అని చెప్తున్నాం, తప్పించుకుంటున్నాం. నీ బాల్ ఇక్కడ ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి బాల్ని ఢిల్లీకి నేను కొట్టేసి, ఆయన మంచి ఫుట్బాల్ ప్లేయరు రేవంత్ రెడ్డి గారు, మంచి ఫుట్బాల్ ప్లేయర్ ఆయన, ఢిల్లీకి కొట్టేసి నేను మంచిగా చాకచక్యంగా మారోడోన లెక్క నేను ఫుట్బాల్ బ్రహ్మాండంగా నేను ఢిల్లీకి పంపించాలని మీరు అంటున్నారు. ఇంత 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 నటించడం మీకు అవసరమా? ఇంత మోసం చేయడం అవసరమా? బీసీని కడుపులో కత్తులు పెట్టుకుని ఎందుకు బీసీలు మోసం చేస్తున్నారు మీరు? ఇదే నితీష్ కుమార్ గారు బీహార్లో కులగణన చేసిండ్రు, చేసి 63% తేల్చి బీసీలకు 27%, ఎంబీసీలకు 36% రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేసే జీవో తెచ్చి ఉద్యోగాల్ని నింపిండు. 2 లక్షల ఉద్యోగాల్లో దాదాపుగా 63% అంటే 1,10,20,000 ఉద్యోగాలు బీసీలు అక్కడ పొందిండ్రు. కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 1 కానీ, అన్ని గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 ఉద్యోగాలు నితీష్ కుమార్ గారు ఇంప్లిమెంట్ చేసిండ్రు. పాట్నా హైకోర్టు కొట్టేసిన తర్వాత విషయం. కానీ మీరేం చేయాలి? నితీష్ కుమార్ లాగా మీరు ఇంప్లిమెంట్ చేయాలి కదా. 42% విద్యా ఉద్యోగ రంగాల్లో, 42% స్థానిక సంస్థల్లో మీరు ఇంప్లిమెంట్ చేయాలి కదా, జీవో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలి కదా. నా చేతిలో లేదు, ఢిల్లీ చేతిలో ఉన్నది అని ఎందుకు తప్పించుకుంటున్నారు? దానికి కొన్ని సంఘాలు ఎందుకు వంతమాడుతున్నాయి? ఎందుకు మీరు ద్రోహాలు చేస్తున్నారు? రోజు బీసీఎం చెప్పి మాట్లాడే నాయకులు ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇలా సన్మానాలు చేస్తున్నారు? ఏం సాధించిన సన్మానాలు చేస్తున్నారు మీరు?
అంటే రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తారు, మీరు కూడా బీసీలు మోసం చేస్తారా సంఘాల నాయకులు? ఇది చాలా దుర్మార్గం. చారిత్రకంగా మనం అంతా కూడా మీరందరూ కూడా మోసం చేసిన వాళ్ళు అయితే ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను నేను. సంఘాల నాయకులకు కూడా, మేధావులంటూ నిపుణులకు కూడా ఇవాళ ఇమీడియట్గా నితీష్ కుమార్ ఎట్లయితే ఇంప్లిమెంట్ చేసిండో మీరు చేయండి. ఇది సమాఖ్య ప్రభుత్వం. రాష్ట్రాలకి చట్టాలు చేసుకొని ఇంప్లిమెంట్ చేసే హక్కు ఉన్నది. బిల్లును మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు, మిమ్మల్ని ఎవరు ఆపరు. తర్వాత కోర్టులు ఏం చేస్తేనే తర్వాత విషయం. ఎన్టీ రామారావు గారు చరిత్రను మిగిలిపోయారు. మీరు కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. ఎన్టీ రామారావు గారు రామచంద్రరావు కమిషన్ వేసి 80s లో 44% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిండు. సరే కోర్టులు కొట్టేసిన తర్వాత విషయం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎన్టీ రామారావు గారు లాగా నితీష్ కుమార్ లాగా మీరు ఇమీడియట్గా ఈ రిజర్వేషన్లని రెండు జీవోలు తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు ఒక జీవో, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లకు ఒక జీవో తీసుకొచ్చి ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి బీసీ జనసభ, మిగతా హిందూ బీసీ మహాసభ, మా సంఘాలు, విద్యార్థులు అందరం కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు 9th షెడ్యూల్ అని కూడా ఒక అంశం తీసుకొచ్చిండ్రు. 9th షెడ్యూల్లో ఏదైతే తమిళనాడులో బ్రహ్మాండంగా 9th షెడ్యూల్ ఏర్చుకొని వాళ్ళు కొట్లాడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఆ రోజు జయలలిత గారు 9th షెడ్యూల్లో మరి చేర్చుకోవడం జరిగింది. దాన్ని కోర్టులు కొట్టేయని పరిస్థితి కనిపిస్తున్నది. 9th షెడ్యూల్లో చేర్చడం కోసం కొట్టాడదాం, అది సెకండరీ. కానీ ఫస్ట్ మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి మీ నిజాయితీ నిలుపుకొని, మీరు ఇచ్చిన మాటను నిలుపుకొని, రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, పదే చెప్తున్నారు ఎవరెంత ఉంటుందో వాటా ఇస్తామని చెప్పేసి. అట్లాగే మీరు కూడా చెప్పిండ్రు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. కాబట్టి మీ నిజాయితీ ఎప్పుడు నిరూపించబడుతుంది? మీరు 42% రిజర్వేషన్ని విద్యా ఉద్యోగ రంగాల్లో మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు, అట్లాగే 42% స్థానిక సంస్థల్లో మాకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మీరు నిజాయితీ పనులుగా నిలబడతారు. తప్పించుకొని మారడోనా లాగా బ్రహ్మాండంగా మీరు ఫుట్బాల్ ప్లేయరు, కమల్ హాసన్ లెక్క మంచిగా యాక్టర్ అయిపోయినారు. ఇప్పుడు బ్రహ్మాండంగా అందరినీ దబాయిస్తున్నారు. నిన్న నేను ఇట్లా చేసిన అట్లా చేసిన, నేను ఫౌండేషన్ వేసిన, మీరు దీన్ని కాపాడుకోవాలి, కూలగొట్టుకుంటారా ఉంచుకుంటారా మీ ఇష్టం, నేనైతే అద్భుతంగా చేసినా, నేను మరో పూలేనైనా మరో అంబేద్కర్నైనా అని ఆస్కార్ లెవెల్లో మీరు నటిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, ఇంత దిగజాడడం అవసరం మీకు? అంటే కనీసం మేము గొర్రెలు కాస్తున్నాయా? మేమంతా గుర్తు చేసుకుంటున్నాము, కానీ చదువుకున్నాం మేము. మా అయ్య మా తాత ముత్తాతలు అంటే చదువుకోలేదు. ఇలా మేము చదువుకున్న వాళ్ళం ఉన్నాం. ఇడా మేము పొలిటికల్ సైన్స్ చదివిన పిల్లలు మేమంతా ఇక్కడ ఉన్నాము. మా దత్తాత్రేయ ఉన్నాడు, మా 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 అడ్వకేట్ ఉన్నాడు ఇక్కడ, మా సిద్ధాంత్ ఉన్నాడు, అనేక మంది ఉన్నాం కదా ఇక్కడ. సమాఖ్య సిస్టంలో, ఫెడరల్ సిస్టంలో ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు చట్టాలు చేసుకుని ఇంప్లిమెంట్ చేసుకునే హక్కు ఉన్నది. కాబట్టి ఇమీడియట్గా మీరు చట్టం చేయండి. 9th షెడ్యూల్ ఇంకొక అంశం చెప్తున్నాను నేను, చాలా మంది తెలియదు, కొంచెం తెలుసు కొంచెం తెలియదు. 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాత కూడా అది గ్యారంటీ లేని పరిస్థితి కనిపిస్తున్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు 2007లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఐఆర్ కుల్హై కమిషన్, ఐఆర్ కుల్హై విషయంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 1973 తర్వాత లా యాడెడ్ టు ద 9th షెడ్యూల్ ఆఫ్టర్ 1973 could be challenged if they violated the basic structure of Indian Constitution. 72 తర్వాత 9th షెడ్యూల్లో చేర్చిన అంశాన్ని సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ వచ్చింది 2007. అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఇదే కదా రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తుంది. కాబట్టి ఇమీడియట్గా మేము డిమాండ్ చేస్తున్నాము, మీరు 2 జీవోలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వండి. లేకపోతే మరో తెలంగాణ ఉద్యోగం లెక్క మా పిల్లలందరూ రోడ్ల మీదకి వస్తారు. మాకు మా ఉద్యోగాలు కావాలి. ఆ రోజు తెలంగాణ కోసము మేము అరెస్ట్లు అయినాం, మేము జైలుకు పోయినాం, మా పిల్లల ఉద్యోగాల కోసం మా ఉద్యోగాలు వదులుకున్నాం. ఆ రోజు నేను గ్రూప్ 1 మెయిన్స్ రాసిన 2 సార్లు. మా పిల్లలందరూ కూడా చాలామంది ఉద్యోగాలు వదులుకొని మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మా ఉద్యోగాలు మాకు కావాలని ఆ రోజు మేము కొట్లాడినాము. వచ్చిన తెలంగాణలో
ఇలా మా వాటా మాకు రావాలి. మేము బీసీలం 56% ఈ రాష్ట్రంలో ఉన్నాం. ఇమీడియట్గా 42% విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి ABCDE గ్రూపులు ఉన్నాయి. మాకు 4 గ్రూపులు. ఎవరికి ఈ 42%లో ఎవరి జనాభా ఎంత ఉంటే అంత ABCDE గ్రూపుగా వర్గీకరించాలి. దామాషా ప్రకారం ఏ గ్రూపులో ఉన్న వాళ్ళ జనాభా ఎంత ఉన్నది, B గ్రూపులో ఉన్న వాళ్ళ జనాభా ఎంత ఉన్నది, C గ్రూపులో ఉన్న జనాభా ఎంత ఉన్నది, D గ్రూపులో ఉన్నది ఎంత ఉన్నది, E గ్రూపులో ఎంత ఉన్నది. ఈ 5 కేటగిరీలకు సంబంధించినటువంటి జనాభా దామాషా ప్రకారము ఈ 42% ని డివైడ్ చేసి వర్గీకరణ చేసి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ వర్గీకరణ ఉన్నది, మాకు ఇక్కడ ప్రాబ్లం లేదు. కాబట్టి ఇమీడియట్గా జీవో తీసుకురండి, ఇంప్లిమెంట్ చేయండి. అట్లా చేయకుండా మీరు కమలాసన్ లెక్క నాటకాలాడి మారడం లెక్క మేము ఢిల్లీకి పంపిస్తాం, మీరంతా మా ఎంటర్ రండి అని చెప్పేసి అంటే వస్తాం. ఫస్ట్ నువ్వు రా, ఫస్ట్ నువ్వు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయి. ఇంప్లిమెంట్ చేసినా కూడా నీతో ఢిల్లీకి వస్తాం. ఢిల్లీకి వచ్చినా కూడా మోడీ సంగతి మిగతా సంగతి మనం చేసుకుందాం. మొత్తం 56% బీసీలు ఏంటి వస్తారు, ఎప్పుడు వస్తారు? నువ్వు 42% మాకు ఇక్కడ ఇచ్చిన తర్వాత, నువ్వు స్థానిక సంస్థలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, నువ్వు విద్యా ఉద్యోగ రంగాల్లో మాకు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మేము వస్తాం. మేము కానీ ఉట్టినే మేము మీకు బెల్లం చూపిస్తాం, మోచేకి బెల్లం పెడతాం, మీరు రండి అంటే రావడానికి మేము గొర్రెలం కాదు, మేము మేకలం కాదు. మేము గొర్రెల కాసిన వాళ్ళమే, మేకలం కాసిన వాళ్ళమే. మాకు మనుషులు కూడా ఆగడం తెలుసు, మాకు రాజ్యాంగం తెలుసు, మాకు చట్టాలు తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డికి చెప్తున్న ఖబర్దార్, నువ్వు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయి. చేయకపోతే ఇమీడియట్గా దీనికోసము మొత్తం మేధావులతోటి అన్ని కుల సంఘాలతోటి 27వ తారీఖు నాడు మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టబోతా ఉన్నాం, ఈ మార్చి 27వ తారీఖు నాడు. అట్లాగే ఏప్రిల్ 12వ తారీఖు నాడు వేలాది మందితోటి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం చేస్తాము. తర్వాత ఇంకా అవసరమైతే ఇంకా కార్యాచరణ చేస్తాము. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న బీసీలు అందరం కూడా ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాము. మా పిల్లలకు మాకు ఉద్యోగాలు కావాలి. మా జనరేషన్ పోయింది. మేమంతా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసి మేము ఎట్లా ఉద్యోగాలు పోగొట్టుకున్నాం. కానీ మా తమ్ముళ్ళకు మా పిల్లలకు ఉద్యోగాలు రాకుండా ఉంటే ఊరుకునేడానికి సిద్ధంగా లేము. ఇప్పటికీ ఈడబ్ల్యూఎస్ పేరిట ఇలా 10% రిజర్వేషన్ పోయినాయి. ఎస్సీ ఎస్టీ సోదరులకి వాళ్ళ జనదామాస ప్రకారం వాళ్ళకి వస్తున్నాయి. మేమేం పాపం చేసినాం? మాకెందుకు రావద్దు ఉద్యోగాలు? మా పిల్లలు ఎందుకు ఉద్యోగాలు చేయొద్దు? కాబట్టి మరో తెలంగాణ పోవటానికి మేము సిద్ధమవుతున్నాము. మా ఉద్యోగాలు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా వాటా మాకు దక్కాలి. ఇమీడియట్గా నువ్వు ఇంప్లిమెంట్ చేయి. థ్యాంక్ యూ. సిద్ధేశ్వర అన్న మాట్లాడు. మీడియా సోదరులకు మీ ద్వారా బీసీ ప్రజలకు అట్లాగే